గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి, 800 కోట్లు ఆగిపోయినాయి, ప్రజా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి. అందుకే మిగతా వ్యవస్థలను ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్టీ పరంగా జరగవి, స్థానిక బలంతోనే గెలుస్తారు, ఎవడు బలపంతులు అయితే అందరూ. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల ఉంది నాయకత్వం మీద. నేను ఆ సంఘాలందరూ కూడా మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, నేను కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, మంత్రి గారు కానీ, శ్రీగారి గారు కానీ, ఇంకా మిగతా నాయకులందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము తప్పకుండా బలహీన వర్గాల నాయకులం. మా నాయకత్వానికి సంబంధించినటువంటి హక్కు విషయంలో పార్టీల అంతర్గతంగా గట్టిగా మా గొంతు వినిపిస్తే ఎవరు ఆందోళన పడే అవసరం లేదు అనే మాట దయచేసి ఆ సహచరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో ఎస్టీలకు, ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా తెలిసిందని అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. 2, షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా లోక జ్ఞానం, వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. అది కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేనంటే సర్వేలలో పాల్గొనలో మాట్లాడితే ఏమర్థం ఉంది? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని, బీసీ సిఎల్పీ లీడర్ ఇయ్యండి, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇయ్యని, నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని. నేను ప్రయత్నం చేసినా, నా ప్రయత్నంలో లోపంగా ఉంటే చెప్పమని అడుగుతున్నా. అధికారాల ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నా ఎందుకు? కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లింలకు ఇతర రిజర్వేషన్ లేకుండా పిల్లలు చట్టం జీవో నెంబర్ 9 తెచ్చిన, పర్ఫెక్ట్ తెచ్చినావు అని చెప్పిన రామచంద్రరావు ఎక్కడ వేయండు కోర్టులో. నేను అడిగిన ఆయనకి మీ ముందంటే ఇదే కాంతి వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున, అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు. ఎవరో కొంతమంది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగంలో ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తా ఉన్నారు. రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా? మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇప్పుడు అవన్నీ దిస్ ఇస్ బ్రదర్, డోంట్ డివేట్ అంటున్నాను. డోంట్ డివేట్ ఇది ఇష్యూ. దాని తర్వాత ప్రిన్సిపల్ మాట్లాడతారు. ఒక 17% 23% సంబంధించిన లెక్క ఇంతకుముందు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్తారు. అది రాంగ్ లెక్కలు తీసి బయట పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తే అధికారికంగా అఫీషియల్ రాజముద్రతో చెప్తారు. వాళ్ళు మీకు చెప్తారని చెప్తారు. అరే ఇప్పుడు ఆ బ్లఫో గిఫో ఎందుకయ్యా బాబు? నేను